పుణ్య నదులన్నీ కూడా, దిక్కులన్నీ కూడా స్త్రీల రూపాన్ని పొంది వచ్చి ఆయనని సేవిస్తున్నాయి. అటువంటి సమయంలో శుభప్రదమైనటువంటి రూపం కలిగి ఆ విశేషమైనటువంటి అలంకారమును ధరించి ఉన్నటువంటి పార్వతీదేవి వెనక నుంచి వచ్చి హేళగా శంకరుడి యొక్క రెండు నేత్రములను పువ్వుల వంటి తన నేత్రములతో పల్లవపాణి ఆ చేతులతో కప్పింది, మూసింది. ఆవిడేదో క్రీడార్థంగా వినోదార్థంగా మూసింది. అంత తెలియనిదా కాదు. శివవైభవాన్ని లోకానికి ప్రకాశింపచేయాలని అనుకుంటుంది తల్లి జ్ఞానప్రసూనాంబ. కాబట్టి ఆ తల్లి ఆ శంకరుడి యొక్క రెండు కన్నులు వెనక నుంచి వచ్చి చిరునవ్వుతో చేతులతో మూసింది. మూసేటప్పటికీ వెంటనే జగత్తంతా కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, అగ్ని లేనిదై పెనుచీకటిలో మునిగిపోయేటప్పటికీ ప్రాణికోటులన్నీ కూడా తల్లడిల్లిపోయి. ఇవి గమనించినటువంటి పార్వతీదేవి ఆశ్చర్యపోతుండగా లోకంలో ఉండేటటువంటి ప్రాణులను కాపాడడం కోసం పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిచాడు. వెంటనే ఆ కంటిలోంచి వచ్చినటువంటి మంటలు ఆ కొండనంతటినీ కూడా కమ్ముకున్నాయి. అప్పుడు పార్వతీదేవి వెంటనే శంకరుడి యొక్క పాదముల దగ్గర నమస్కారం చేసింది. నమస్కారం చేసి శంకరుణ్ణి ఆమె ప్రశ్నించింది. అసలు నేను ఏదో హేళగా క్రీడగా మీ రెండు నయనములను మూసినంత మాత్రం చేత లోకంలో ఇంత కారు చీకట్లు అలుముకున్నాయి కదా, దీనికి కారణం ఏమిటి అని అడిగింది. అడిగితే ఈ లోకంలో ఉన్నవన్నీ నా స్వరూపాలే, నాకు ఏది కలుగుతుందో అదే లోకాలకు కలుగుతుంది. నేను కానిదేం లేదు కదా పార్వతి, అన్నీ నేనే ఉన్నాను. నా రెండు కన్నులు మూస్తే లోకమంతటా చీకటైపోతుంది. కన్నులు మూసుకుంటే చీకటి, నేను కన్నులు మూసుకుంటే లోకమంతా మూసేసుకున్నట్టే. అందుకని చీకటైపోయింది. ఇది నేను కానిదేదీ లేదు సుమా అన్న విషయం నిరూపణం చేస్తోంది. భూతములకు భయం కలగకుండా ఉండడం కోసం, భూతములు అంటే ప్రాణులకు భయం కలగకుండా ఉండడం కోసమని, చీకటిని తాత్కాలికంగా తొలగించడం కోసమని నా యొక్క లలాటమునందు ఉన్నటువంటి మూడవ కన్ను తెరవవలసి వచ్చింది అని చెప్పాడు. చెప్తే పార్వతీదేవి ఆ శివ వైభవానికి ఎంతో సంతోషించింది. తదనంతరం ఆ తల్లి, ఓ నిటలాక్ష, నీకు 4 ముఖములు ఎందుకు వచ్చాయి అని అడిగింది. అంటే శంకరుడి విషయంలో 5 ముఖములు కదా చెప్తాం. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖములు. తత్పురుషము అంటే తూర్పుని చూస్తూ ఉంటుంది, అఘోరము అంటే దక్షిణాన్ని చూస్తుంది, సద్యోజాతము అంటే పశ్చిమాన్ని చూస్తుంది, వామదేవము అంటే ఉత్తరాన్ని చూస్తుంది, ఈశానము అంటే 5వ ముఖం పైకి చూస్తూ ఉంటుంది, ఆకాశతత్వంతో ఉంటుంది. అదే జనన మరణ చక్రం నుంచి విడుదల చేస్తుంది, మోక్షప్రదాత. అయినప్పుడు 5 తలలతో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి 4 తలలతో ఉన్నవాడిగా ఇక్కడ పార్వతీదేవి ప్రశ్న చేసింది అంటే ఆమె తత్వ సంబంధమైనటువంటిది కాకుండా ఒక ప్రధాన ప్రయోజనం కోసం ఆయన 4 తలల ముఖములను ధరించినటువంటి సన్నివేశం గురించి ప్రశ్నిస్తోంది అని అన్వయం చేసుకోవలసి ఉంటుంది. అంతేగాని శంకరుడికి 4 ముఖాలు ఉన్నాయి అని భావన కూడదు. ఎందుకనంటే సర్వసాధారణంగా ఆయన్ని పంచశిరుడు 5 తలలు కలిగిన వాడుగానే లోకంలో ప్రఖ్యాతి. అటువంటి శంకరుడు వెంటనే ఆమె వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ, ఈ లోకంలో సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఉండేవారు. వాళ్ళు అపారమైనటువంటి భుజశక్తి కలిగినటువంటి వారు, చాలా విశేషమైనటువంటి శౌర్య ప్రతాపములు కలిగినటువంటి వారు. వాళ్ళు అస్త్రముల చేత సంహరింపబడరు, శస్త్రముల చేత సంహరింపబడరు. అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది. రామచంద్రమూర్తి రామాయణంలో గడ్డి పరకని తీసి దాని మీద అభిమంత్రిస్తాడు. అశ్వత్థామ ఒక దర్భ మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించాడు కదా భారతంలోనే. కాబట్టి అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది, శస్త్రము అంటే చేత్తో పట్టుకుని తన బలాన్ని దానిలోకి ప్రవేశపెట్టి అవతల వారిని హింసిస్తారు, అవతల వారితో యుద్ధం చేస్తారు, బాధ పెడతారు. కాబట్టి దానికి శస్త్రము అని పేరు. కొన్ని శస్త్రములలో కూడా చేత్తో పట్టుకుని కొట్టే ఉంటాయి, పొడిచే ఉంటాయి, విసిరి లాగే ఉంటాయి. ఉదాహరణకి పాశం ఉందనుకోండి, వేసి లాగుతారు. ఓ శూలం ఉందనుకోండి, పొడుస్తారు. లేదు చేత్తో పట్టుకుని విసురుతారు.
తన బలాన్ని పొంది శూలం వెళ్ళి అవతల వాడికి గుచ్చుకుంటుంది. కత్తి ఉందనుకోండి చేత్తో పట్టుకుని ప్రహరిస్తారు, గద ఉందనుకోండి చేత్తో పట్టుకు కొడతారు, ఒక్కొక్కసారి ప్రయోగిస్తారు. కాబట్టి అవన్నీ కూడా శస్త్రములలోకి వస్తాయి. ఈ సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఏ అస్త్రానికి శస్త్రానికి కూడా లొంగరు. అటువంటి వారిని సంహరించడం కోసమని ఒకప్పుడు విశ్వకర్మ ఏం చేశాడంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో ఉన్నటువంటి అందాన్ని నువ్వు గింజంత తీసుకుని ఒక గొప్ప స్త్రీని నిర్మించాడు. ఆమెకి తిలోత్తమ అని పేరు. ఎందుకంటే నువ్వు గింజంత తీశాడు కాబట్టి. ఆమె ఏ ప్రయోజనం కోసమని చెప్పి పుట్టిందో ఆ ప్రయోజనం నెరవేరడం కోసం, అనుగ్రహం కోసం శివుడికి ప్రదక్షిణం చేస్తోంది. ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో శంకరుడు ఈమె దేవకార్యం కోసం పుట్టింది, రాక్షస సంహారం కోసం పుట్టింది అని బహుశः తన చూపుల చేత అనుగ్రహించడానికి శంకరుడు ఆమె తన చుట్టూ తిరుగుతున్నప్పుడు 4 వైపులా 4 ముఖములను కల్పించుకుని చూశాడు. అందుకు చేత నాకు 4 ముఖములయ్యాయి. అంటే కేవలము దృష్టి చేత అంత శక్తిని కల్పించగలిగాను అని. అట్లాగే పార్వతీదేవి మీ కంఠమునందు ఎందుకు నలుపు కలిగింది? శరీరం అంతా ఇంత తెల్లగా ఉంటుంది కదా, కంఠం ఎందుకు నల్లగా ఉంది అని అడిగింది. అంటే ఈ ప్రశ్నలు అడుగుతోంది అంటే పార్వతీదేవికి తెలియవండి, పరమేశ్వరుడు తెలియవు కాబట్టి ఆవిడ అడుగుతుంటే చెప్తున్నాడండి అని అనుకోవడం కూడా అమాయకత్వమే. ఎందుకంటే ఆ తల్లి సర్వజ్ఞ, ఆవిడికి తెలియకపోవడం ఏమిటి? పైగా వాళ్ళు అసలు నిజానికి 2 ఉంటారా? 2 కాదు, 2గా కనబడేటటువంటి ఒకటి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత బలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కటే 2 అవుతూ ఉంటుంది. మరి అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు అంటే లోకానికి తెలియడం కోసం, ఆ శివతత్వం ప్రకాశించడం కోసం ఆ తల్లి ప్రశ్న వేస్తూ ఉంటుంది, ఆయన జవాబు చెప్తూ ఉంటాడు, వలసి ఉంటుంది. కాబట్టి శంకర మీ కంఠానికి నలుపు ఎందుకు వచ్చింది అని అడిగితే ఆయన జవాబు చెప్తూ, ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అమృతోత్పాదనం చేయడం కోసమని క్షీరసాగర మథనం చేశారు. ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు అందులోంచి హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని ఎవరూ స్వీకరించలేకపోతే దేవతల యొక్క ప్రార్థన మేరకు నేను దాన్ని స్వీకరించి, కడుపులో లోకములున్నాయి కాబట్టి మింగితే పాడైపోతాయని ఉదరము లోకంబులకొను సదనంబకు తిరిగి శివుడు చటుల విషాగ్నిం కుదురుకొని కంఠభిలమున పగిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. మింగకుండా దాన్ని కంఠంలో ఉంచుకున్నాను పార్వతి. అలా ఉంచుకున్న కారణం చేత, ఆ గరళము ఉన్న కారణం చేత నల్లగా మచ్చపడింది అక్కడ. అందుకని నేను నీలకంఠుడు అని పిలువబడ్డాను. అట్లు కంఠంబునందు మహావిషము దాల్చి నీలత కలిగిన దానజేసి కమలజాదిసురులు నీలకంఠుడంచు నన్ను కొనియాడినప్పుడు నలినవదన. పద్మము వంటి ముఖం కలిగినటువంటి ఓ పార్వతి, నేను ఆ హాలాహల భక్షణం చేసి మింగకుండా కంఠంలో పెట్టుకున్న కారణం చేత తెల్లని కంఠమునకు నల్లని మచ్చొస్తే నన్ను నీలకంఠుడు అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు అని శంకరుడు చెప్పాడు. తర్వాత పినాకము అనబడేటటువంటి ధనస్సు ఆయుధాలన్నిటిలోకి ఇష్టంగా పట్టుకుని తిరుగుతుంటావు. నమస్తేయస్తు ధన్వనే బాహుభ్యాముతై నమః అంటుంది రుద్రాధ్యాయం. పాతి జగదిది పినాకం అంటుంది లింగ పురాణం. లోకములను ఆ పినాకం అనే ధనస్సుని పట్టుకుని కాపాడతాడు కాబట్టి దానికి పినాకం అని పేరు. మిగిలిన ఆయుధాల కన్నా పినాకం అనబడేటటువంటి ధనస్సుని ఎందుకు ఇష్టంగా పట్టుకు తిరుగుతావు చెప్పవలసింది అని పార్వతీదేవి అడిగితే శంకరుడు జవాబు చెప్తూ, కృతయుగంలో కణ్వుడు అనబడేటటువంటి మహర్షి గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు చుట్టూ పుట్టలు పెట్టేశాయి. ఆ పుట్టలోంచి ఒక గొప్ప వెదురు పైకి లేచింది. ఆ వెదురు ఏదో సామాన్యంగా ఉండేటటువంటి వెదురు కాకుండా అసాధారణ రీతిలో పెరిగి అంత పొడుగు అంత వెడల్పుతో పెరిగింది. వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహర్షికి కావలసినటువంటి వరములనిచ్చి ఆ పెరిగినటువంటి వెదురు తాను తీసుకుని 3 ధనస్సులను తయారు చేశాడు. అందులో మొదటిది పినాకము, అది శంకరుడికి ఇచ్చాడు. రెండవది శార్ంగము, అది శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు.
మూడవది గాంధీవం. దాన్ని బ్రహ్మగారు తీసుకున్నారు. అదే తదనంతరం అర్జునుడి దగ్గరికి వచ్చింది. కాబట్టి అది ఒక మహర్షి తపస్సు చేసినప్పుడు పెట్టినటువంటి పుట్టలలోంచి పెరిగినటువంటి అసాధారణమైన విదురుతో సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ నిర్మించి పరమప్రీతితో నాకు ఇచ్చినటువంటి ధనస్సు కనుక మిగిలిన ఆయుధముల కన్నా దాన్ని ధరించడంలో ఎక్కువ ప్రీతితో ఉంటాను అని చెప్పాడు. తర్వాత పార్వతీదేవి వినిగిరి తనూజ తెరవాహనములనొల్లక వృషంబు అఖిలేశ్వర నిమ్మనమున గైకొని ఎక్కుదు వినగానే వలతు చెప్పవే కారణమును. అన్నిటికన్నా ఎన్నో వాహనాలు లోకంలో ఉన్నాయి, మీరు తలుచుకుంటే లోట. కానీ ఒక ఎత్తుని వాహనంగా చేసుకుని తిరుగుతూ ఉంటారు. శంకర, కారణం ఏమిటి చెప్పవలసింది అని అడిగింది. అడిగితే ఇతపూర్వం అనుశాసనిక పర్వంలో గోమహాత్మ్యంలో భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి విషయాన్ని శంకరుడు తిరిగి చెప్తూ, ఒకప్పుడు హిమవత్ పర్వత ప్రాంతంలో నేను కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే కొన్ని ఆవులు నా చుట్టూ చేరే. అందులో ఒక ఆవు పాలు దూడ తాగుతున్నప్పుడు దాని యొక్క నోటి చివరకు వచ్చినటువంటి నొరగ ఎగిరి నా మీదకు వచ్చి పడుతున్న కారణం చేత నాకు తపోభంగమై నేను కన్నులు తెరిచి తీవ్రంగా చూస్తే ఆ కంటి కాంతులు పడినటువంటి గోవులు కొన్ని కపిల గోవులు అయ్యాయి. ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి నన్ను సంప్రీతుణ్ణి చేసి నాకు ఒక వృషభాన్ని దానం చేసి సంతోషపెట్టాడు. ఆ వృషభాన్ని స్వీకరించి దాన్ని వాహనంగా చేసుకున్నాను. అదే పతాకంలో ముద్రగా తీసుకున్నాను. కాబట్టి నేను వృషభ కేతనుండయ్యాను, వృషభ వాహనుండయ్యాను. అంత సంతోషంతో బ్రహ్మగారు ఇచ్చినటువంటి ఆ ఎద్దుని వాహనంగా చేసుకున్నాను. అందుకని నాకు ఆ వృషభం అంటే చాలా ఇష్టం, దాన్ని వాహనంగా చేసుకున్నాను అని పార్వతీదేవికి తెలియచేశాడు. అట్లాగే శ్మశానంలో మీరు నివసించడానికి కారణం ఏమిటి? కైలాసం ఉంది, చింతామణులతో తయారు చేయబడినటువంటి గృహం ఉంది. ఇన్ని కాదని శ్మశానంలో దేనికి ఉంటారు అని అడిగింది. అడిగితే అప్పుడు శంకరుడు చెప్తున్నాడు, క్రూరమైనటువంటి భూతములు లోకంలో ఉంటాయి. తెల్లవారి పూజ చేస్తే అంటల్లా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని అక్కడ ఎవరో కూర్చోపోతే వాళ్ళు ఏమన్నా మీరు అక్కడ లేవని అంటావా? కాబట్టి క్రూరభూతములు ఉంటాయి లోకంలో, అవి అంతటా తిరుగుతూ ఉంటాయి. అట్లా తిరుగుతున్నవి జనులను నశింపచేయడం మొదలుపెట్టాయి. అప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు నా దగ్గరికి వచ్చి పార్వతి అడిగాడు, ఈ క్రూరభూతములు లోకులను పాడి చేస్తున్నాయి, అవి లోకులను నశింపచేస్తున్నాయి, వాళ్ళ ధర్మకార్యాలకి అడ్డొస్తాయి. అందుకని మీరు తగిన విధానం చేసి వీటిని ఏదో విధంగా నిగ్రహించవలసినదిగా కోరారు. అట్లా ప్రార్థన చేస్తే నేను అప్పుడు వీటన్నింటినీ కూడా ఒక చోటుకి చేర్చి ఉండాలి అనుకున్నాను. వీటన్నింటినీ, ఈ ఉగ్రభూతాల్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ, క్రూరభూతాల్ని ఒక చోటికి చేర్చాలి. ఎక్కడ ఉంటే బాగుంటుంది? నేను ఎక్కడ కూర్చుని వీటన్నింటినీ అక్కడ కూర్చోబెట్టుకుంటే బాగుంటుంది? ఇవి ఊరి మీద పడిపోయి ఎవరిని పాడు చేయకుండా అని ఆలోచించారు. అంటే ఈ భూతములన్నింటినీ కూడా ఒక్క చోటికి చేర్చాలి అంటే అక్కడికి చేరిస్తే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ప్రాణం పోయిన వాళ్ళు అక్కడికి తీసుకొస్తారంతే. పైగా రాత్రి వేళ అక్కడికి ఎవరు వస్తారు? అందుకని నేను వీళ్ళందరినీ రాత్రి వేళ అక్కడికి తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఊళ్ళ మీద పడిపోకుండా, జనులను నాశనం చేసేయకుండా నేను అక్కడ పెట్టుకుంటే లోకములకు ఇబ్బంది ఉండదని నేను అక్కడ కూర్చుని వీటిని అన్నింటినీ అక్కడికి తీసుకెళ్ళా. అంతేకాని తినే వెళ్ళి నేను శ్మశానంలో కూర్చోలేదు. అట్లా నేను కూర్చోకపోతే లోకములు నాశనం అయిపోతాయి. కాబట్టి ఈశ్వరుడు శ్మశానవాసి అంటే అయితే నాకేం నిన్న నచ్చింతామని చింతామణి పోతానని ఆయన లేచిపోయాడు అనుకోండి, ఈ అన్నవాడిని వెంటనే ఉగ్రభూతాలు వచ్చి మెడపీకేస్తాయి. కాబట్టి ఆయన ఉంటున్నాడు అంటే ఆయన సరదా కోసం కాదు, మన సంక్షేమం కోసం అని తెలుసుకోవాలి. మహాత్యాగి శంకరుడు అంటే. కాబట్టి అందుకు అక్కడ ఉంటున్నాను. ఇంకా విశేషం ఏమిటంటే పార్వతి, అన్ని భూతములు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకంటే నా దగ్గర ఉంది, వాడు పట్టుకుపోతాడేమో, వీడు పట్టుకుపోతాడేమో, ఈ గొడవేం లేదుగా. అక్కడికి పూర్తిగా వైరాగ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే నా శరీరం అనుకున్న శరీరం కూడా కాలిపోతుంది. అక్కడ ఇంకా ఏముంది దెబ్బలాడుకోవడానికి? అందరికీ ఉండేది ఏమిటంటే అయ్యో ఉన్న సమయం అంతా పాడు చేసేసుకున్నామే అని ఏడవడం ఒకటే ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఓదార్చడానికి అవకాశం. అందుకని నేను అక్కడ ఉన్నాను. అక్కడ ఉండి అన్ని భూతములు అక్కడికే చేరుతాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్త భూతములకు కూడా
ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా చేరుతాయి కాబట్టి అక్కడ ఉండి వీటన్నింటినీ నియంత్రిస్తున్నాను కాబట్టి నాకు అది నివాస స్థానం అయింది. అంటే పార్వతీదేవి అడిగింది, ఈ బూది మీరు భస్మ రాసుకుంటారు ఒంటికి, అట్లాగే ఎముకల మాలలు ధరిస్తారు, పాములు ఆభరణాలు, గొడ్డలి శూలం మీకు ఆయుధాలు, ఇంత తీవ్రత కలిగినటువంటి భయంకరమైన రూపాన్ని ఎందుకు ధరిస్తూ ఉంటారు శివ అని అడిగింది. ఎందుకంటే శివుడికి అదొకటే రూపం కాదు, శివుడి యొక్క ఆహ్లాదకరమైనటువంటి రూపం ఉంది. ఘృతగీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, నెయ్యి ముద్ద పోసినట్టుగా ఉంటుంది. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం, కోటి మన్మధుల లావణ్యంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంత అందగాడివి ఇటువంటివన్నీ ఎందుకు ధరించి ఉంటూ ఉంటావు, ఏమిటి కారణం అని అడిగింది. అడిగితే అప్పుడు ఆయన అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ లోకం నడుస్తోంది అంటే రెండు కారణముల చేత నడుస్తోంది. ఒకటి వేడి, ఒకటి చల్లతనం. ఈ రెండు కూడా అవసరమే. ఈ రెండు లేకుండా అసలు నడవదు. చల్లతనం అంతా విష్ణుస్వరూపం, వేడితనం అంతా శివస్వరూపం. ఈ రెండు కలిస్తేనే సృష్టి. ఈ రెండింటినీ కలిపి విశ్వముగా నేను ధరించి భరించి ఉన్నాను పార్వతి. అందుకని వేడికి సంబంధించినవి నాయందు ఉంటాయి కాబట్టి అటువంటి వాటన్నింటినీ అగ్ని సంబంధమైన వాటిని ధరించి ఉన్నాను అని చెప్తే, మరి అంత చల్లటి వాడు చంద్రుణ్ణి తల మీద ఎందుకు ధరించారు అని అడిగింది పార్వతీదేవి. అనవుడు దక్షుయజ్ఞమున కలిగిన నాడు సురాళికేను పీడన మొనరించు చోట వికటంబుగ సౌముని మేను త్రొక్కగా నన్ను శరణంబు వేడిన మనంబున అక్కటికంబు ఉట్టి చేసిన దురితంబు సౌముని నిటు చేయకపోదని మౌళిదాల్చితిన్. దక్షయజ్ఞంలో దేవతలందరూ దారి తప్పి చెయ్యకూడని యజ్ఞం చేస్తూ ఉంటే శివుడికి అందులో హవిస్సు లేదంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమని దక్షయజ్ఞ ధ్వంసం చేశాడు వీరభద్రుడిగా. ఆ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చంద్రుడు కింద పడిపోతే ఆయన్ని తొక్కేశాడు. తొక్కేస్తే శరణాగతి చేసి ఆ చంద్రుడు నన్ను ప్రార్థన చేశాడు. వెంటనే నా మనసు ద్రవించిపోయింది. అంటే ఎంత భక్తవాత్సల్యం ఉన్నవాడు, అయ్యో అని వంగి ఇతనికి నేను చెయ్యగలిగిన ఉపకారం ఇంతే, వెంటనే తీసి నెత్తి మీద పెట్టుకున్నాను. ఏ నేను తొక్కానో ఆనా కాళ్ళే పట్టుకుంటే ఎత్తి నెత్తిని పెట్టుకున్నాను. అంటే ఎంత తప్పు చేసిన వాడైనా తప్పైంది మహాప్రభో అని నమస్కరించి శరణాగతి చేస్తే వాళ్ళని ఎత్తి నెత్తిని పెట్టుకోగలిగినటువంటి ఉదారుడు శంకరుడు, అంతటి మహానుభావుడు. కాబట్టి పార్వతి దక్షయజ్ఞ ధ్వంస సమయంలో ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద పెట్టుకున్నారు. చంద్ర రేఖ ధరించారు కాబట్టి చంద్రశేఖర అని. చంద్రుడు కాలమును గణన చేయడంలో చంద్ర కళల చేత శుక్లపక్ష కృష్ణపక్షములు కాలగతి నిర్ణయిస్తారు. కాలాతీతులను కనుక చంద్రశేఖర అని, చంద్రమౌళి అని కీర్తింపబడ్డాడు. కాబట్టి ప్రధాన కారణంగా శంకరుడు చెప్పింది దక్షయజ్ఞ ధ్వంసంలో నా చేత ఖేదమును పొందినటువంటి చంద్రుడు శరణాగతి చేసినప్పుడు మళ్ళీ ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద ధరించాను అని చెప్పాడు. పార్వతీదేవి వేసినటువంటి ఈ ప్రశ్నలకి శంకరుడు చెప్పినటువంటి జవాబులు ఏవి ఉన్నాయో ఆ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి సమస్త పాపములు తొలగిపోతాయని, ఇది పరమ పవిత్రమైన ఘట్టమని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారు వేసినటువంటి ప్రశ్నకి జవాబుగా ఉమామహేశ్వర సంవాదము అన్న పేరుతో ఈ పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినటువంటి ప్రశ్నోత్తరముల యొక్క విశేషాన్ని వివరించడం జరిగింది. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ప్రశ్న చేస్తూ, సమస్త ధర్మముల యొక్క సారమేది, ఏది ప్రధానముగా అనుష్ఠించవలసినటువంటి ధర్మం అయి ఉంటుంది అని అడిగితే శంకరుడు పార్వతీదేవికి జవాబు చెప్తూ, హింస చెయ్యకుండా ఉండడం అనేటటువంటిది ధర్మములలోకెల్లా అత్యుత్తమమైనటువంటి ధర్మం. కానీ ఈ హింస చేయకుండా ఉండడము అనేటటువంటి మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి. హింస చేయకుండా ఉండడము అంటే అసలు మన ప్రయత్నంతో ఏ ప్రాణికి హింస జరగకుండా చూడడం అన్నది బాహ్యార్థం. కానీ శంకరుడు అంటాడు పార్వతీదేవితోటి,
భూమి మీద చీమలు నడుస్తూ ఉంటాయి, చిన్ని చిన్ని కీటకాలు నడుస్తూ ఉంటాయి. మన పని మీద మనం వెళ్ళిపోతాం. వాటిని తొక్కేయాలనో వాటిని చంపేయాలనో మనకి ఉద్దేశ్యం ఉండదు. కానీ అవి మన పాదముల కింద పడి నలిగి మరణిస్తాయి. అట్లాగే ఆకాశంలో అంటే గాలిలో ఈ దోమల వంటివి తిరుగుతూ ఉంటాయి. అవి ఒక్కొక్కప్పుడు పెద్ద శబ్దం చేతను లేకపోతే మనం విడుతున్నప్పుడు తగిలి మరణించవచ్చు. అప్పుడు అది కావాలని మనం చంపింది కాదు, కానీ మన వలన అవి మరణించాయి. అట్లాగే తల వెంట్రుకలలో పేలు ఉంటాయి. ఆ పేలు ఎక్కువైపోతే అవి నెత్తురు తాగుతాయి. ఒకటి, రెండు, తలలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఆ పేలు పోగొట్టుకోవడం కోసం వ్యక్తి ప్రయత్నం చేసి ఆ పేలని పోగొట్టుకుంటాడు. అంటే ఆ పేలని చంపినందుకు ఆయనకి దోషం వస్తుందా? అట్లాగే బట్టలని ఆశ్రయించి ఒక రకమైనటువంటి చిన్ని చిన్ని కీటకాలు ఉంటాయి. అవి బట్టల్ని పాడు చేసేస్తుంటాయి. కాబట్టి బట్టల్ని కాపాడుకోవడం కోసమని ఆ బట్టల్ని దులపడము, లేకపోతే అందులో ఏదైనా బాగా సుగంధభరితంగా ఉండేటటువంటి వస్తువులను ఉంచడం ద్వారా ఆ బట్టలకు పట్టేటటువంటి పేలు మరణించేటట్టుగా చూస్తారు. అది హింస కిందకు వస్తుందా అంటే శంకరుడు జవాబు చెప్తూ అవి హింస కిందకి రావు. ఎందుకని అంటే వాటిని చంపాలి అన్న ఉద్దేశ్యంతో ఏ ప్రయత్నము జరగలేదు. వ్యక్తి తన ప్రయత్నంలో తాను, తన కార్యక్రమంలో తాను చేయవలసిన పనులలో తాను నిమగ్నమై ఉన్నాడు. ఉండగా ఆయన ప్రయత్నం లేకుండా, ఆయన సంకల్పం లేకుండా, ఆయన చంపాలన్న ఇచ్ఛ ఆయనకి లేకపోయినా అనుకోకుండా జరిగినటువంటి హింస ఏది ఉందో అది హింస కిందకి రాదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, చీపురు పెట్టి ఇల్లు తుడుచుకుంటారు. తుడిచినప్పుడు కొన్ని జీవులు మరణిస్తాయి, దానివల్ల దోషం రాదు. చాట పెట్టి చెరుగుతారు, అప్పుడు కొన్ని జీవులు మరణిస్తాయి, దాని వలన దోషం ఏం రాదు. వంట చేసుకుంటారు, చేసుకున్నప్పుడు అగ్ని యందు పదార్థము తప్తమవుతుంటే కొన్ని జీవులు మరణిస్తాయి, దానివల్ల దోషం రాదు. ఎందుకని అంటే వ్యక్తి యొక్క ప్రయత్నం, అంటే వ్యక్తి ప్రత్యేకంగా దేనినో చంపాలి అన్న ఉద్దేశ్యంతో ఆయన ప్రవర్తించలేదు. ఆయన తన వంట తాను చేసుకుంటున్నాడు, తాను నడుస్తున్నాడు, తాను తిరుగుతున్నాడు. అవి అనుకోకుండా, ఆయన ప్రయత్నం లేకుండా అవి ఆయన వలన మరణించాయి. అందుకని అది హింస కిందకి రాదు. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా అన్వయం చేయవలసి ఉంటుంది సుమా అని చెప్తూ, దైవాధీనంగా చనిపోతున్నటువంటి ప్రాణులు ఏవి ఉన్నాయో అందులో అహంకారరహితుడై తన ప్రయత్నం అందులో ఏమీ లేకపోతే పురుషుడికి అంటే వ్యక్తికి ఏ విధమైనటువంటి పాపము అంటదు అని చెప్తూ శంకరుడు కొన్ని గంభీరమైనటువంటి విషయాలు అహింస గురించి ప్రస్తావన చేశాడు. దివియలోబడు త్రువు దివియ ఎత్తిన వారిని పాపంబు వందునే ఓపి దున్న నాగేటి మొన చచ్చు నానావిధ ప్రాణులు అన్నరు పొందునే అఘము వారు తమ పనులు సేయ విధాతృవశమన ఆయువు తెగినట్టి జంతువులు సచ్చు నేను సంపితిమని ఇంచుకే నీయు అహంకారంబు వారికి కలుగదు అట్లుగాన చూపి వారి కల్మషమొందదు పుణ్యపాపములకు బుద్ధి మూలమని శివుండు మరియునను హింసబోవులనై అధిక ధర్మమైన విధము వినుము. పార్వతీదేవితో మాట్లాడుతూ చీకటి పడిపోయిన తరువాత గృహస్థు ఇంట్లో దీపాలు వెలిగించుకుంటాడు. దీపాలు వెలిగిస్తే ఆ దీపం ఏదో తినే పదార్థం అనుకుని ఈ రెక్కల పురుగులు వచ్చి ఆ దీపం మీద పడతాయి. పడినప్పుడు ఎన్నో దీపపు పురుగులు మరణిస్తుంటాయి. దీపపు పురుగుల్ని చంపుదామని దీపం పెట్టాడా, చీకటి పడిపోయింది కాబట్టి ఇంట్లో వెలుగు ఉండాలని దీపం పెట్టుకున్నాడా? ఇంట్లో వెలుగు కోసం దీపం పెట్టుకున్నాడు తప్ప దీపపు పురుగుల్ని చంపడం వ్యక్తి ఉద్దేశ్యం కాదు. అందుకని ఆ దీపము మీద పడి అన్ని పురుగులు మరణించిన దాని వలన దోషం ఆ దీపం పెట్టిన వారికి రాలేదు. అట్లాగే రైతు భూమి దున్ని పంట వేసి ఎందరికో అన్నాన్ని అందించడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ నాగలి పట్టుకుని భూమిని దున్నుతున్నప్పుడు ఆ నాగేటి చాలు భూమి లోపలికి చొచ్చుకుపోయి ముందుకి కదిలినటువంటి కారణం చేత
ఎన్నో ప్రాణులు మరణిస్తుంటాయి. అక్కడ వానపావులు ఉంటాయి, ఏవో కీటకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నాగేటి చాలు తగిలి మరణిస్తుంటాయి ఆ ఒరిపిడికి. అంత మాత్రం చేత అదంతా జీవహింసా దోషం కింద రైతుకు పడుతుందా? ఆయన వాటిని చంపడం కోసం పొలం దున్నలేదు, పంట పండించుకోవడం కోసం పొలం దున్నాడు. ఆయన ప్రయత్నంలో ఆయన ఉండగా ఆయనకి చంపాలన్న బుద్ధి లేకపోయినా వాటి ఆయుర్దాయం అయిపోయి అవి మరణించడానికి అది కారణమైంది. అందులో వ్యక్తి ప్రమేయం లేదు. కాబట్టి వ్యక్తి హింస చేసినట్టు శాస్త్రమునందు స్వీకరించారు పార్వతి. వేరొక విషయం, ప్రధానమైనది గుర్తుపెట్టుకోవలసినది ఏది అంటే, పుణ్యపాపములకు బుద్ధి మూలమని శివుడు. ఎప్పుడైనా సరే ఒక ప్రాణి మరణించింది అంటే అట్లా చంపాలన్న బుద్ధి ఈయనకి ఏమైనా ఉందా అన్నది చూస్తారు తప్ప ఆయన ఏం చంపాలనుకోలేదు. ఆయన భూమి దున్నుతుంటే చనిపోతే, దీపం పెడితే చనిపోతే, ఇల్లు తుడుచుకుంటే చనిపోతే, వంట చేసుకుంటుంటే చనిపోతే ఆయన ఏం చేస్తాడు? అది విధివశం చేత వాటికి ఆయువు తీరిపోయిన కారణం చేత మరణించాయి అని భావన చేస్తారు తప్ప దానివలన హింసాదోషము వ్యక్తికి అంటదు అని చెప్తూ, దానికోసమని చెప్పి మనిషి నేను హింస చేశాను అని చెప్పి బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం ఉండదు సుమా పార్వతి అని శంకరుడు పార్వతీదేవికి చెప్పాడు. తర్వాత పార్వతీదేవి వేరొక గంభీరమైన ప్రశ్న వేసింది. ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ తల్లి తెలియక అడుగుతున్నవి కావు, ఆవిడ సర్వజ్ఞ. మనకి చెప్పించడం కోసం, మనకి ప్రామాణికంగా విషయం మీద పరిజ్ఞానాన్ని కల్పించడం కోసం ఆ తల్లి శంకరుణ్ణి పరిప్రశ్న చేసి శంకరుడి జవాబులు లోకమునకు అందేటట్టు చేస్తోంది. కొంతమంది భూమి మీద శివ సిరి సంపదలతో తొలతూగుతుంటారు, గొప్ప ఐశ్వర్యం ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటారు. మరికొందరు కష్టాలతోటి ధనం లేక బాధపడుతూ ఉంటారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఈశ్వరుడికి తనంత తానుగా పక్షపాతం ఉండదు, ఎవరిని బాధ పెట్టాలనేటటువంటి కోరిక ఉండదు, ప్రత్యేకంగా కొంతమందిని ఎవరినో సుఖపెట్టాలనేటటువంటి ఇచ్ఛ ఉండదు. అటువంటప్పుడు వృషద్విచిత్ర తల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటారు. అన్నిటి యందు సమబుద్ధి కలిగినటువంటి పరమేశ్వరుడికి ఈ తారతమ్యములను సృష్టించడంలో కర్తృత్వం లేనప్పుడు మరి దేని చేత కొంతమంది ఐశ్వర్యవంతులవుతున్నారు, కొంతమంది ఏ కారణం చేత ధనము లేక బాధపడుతున్నారు, నాకు తెలియచేయవలసింది అని అడిగింది. అడిగితే పరమేశ్వరుడు జవాబు చెప్తూ, అనుటై శంభుడిట్లను దయన్ బలి భిక్షము పెట్టలేమి కుండిన చెలి చుట్టము పిలిచి దీనత వాపి అపాపవృత్తి చెల్గిన తెలుపాము కల్గునరు లెస్సగమంచు విధాత నిష్కృపాత్ముని అతిలోభ దూషితుని దుర్గతి దుఃఖితి చేయు పార్వతీ. ఒక్కొక్క వ్యక్తికి కొంతమంది బంధువులు ఉంటారు, కొంతమంది స్నేహితులు ఉంటారు. తన బంధువులలో ఎవరైనా లేదా తనకున్నటువంటి స్నేహితులలో ఎవరైనా భిక్ష ఇవ్వడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉండి, లేదా అతిథుల్ని కూడా పోషించలేనటువంటి స్థితిలో ఉండి, వచ్చినటువంటి యాచకులకు ఏమీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటే అటువంటి వారిని సమాదరించి తన దగ్గరకు తీసుకువచ్చి తనకున్నటువంటి ఐశ్వర్యంతో వారికి కావలసినటువంటి కుదురు అంటే వాళ్ళకి సమర్థత కలిగేటట్టుగా ప్రయత్నం చేసిన వాడు ఎవరుంటాడో వాడు అటువంటి ప్రయత్నం చేసి ఉన్నవాడు కాబట్టి తరువాతి జన్మలో గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఎందుకని అంటే ఆయన స్వచ్ఛందంగా, అయ్యో పాపం వాళ్ళు కష్టంలో ఉన్నారే, తినడానికి లేదే, ఒకళ్ళకి పెట్టలేకపోతున్నారే, బాధపడుతున్నారే అని చేరదీసి మన స్నేహితుడు కదా, మన బంధువు కదా అని ఎవరు పోషించారో, ఎవరు ఊరట కల్పించారో, ఎవరు అటువంటి వారికి చేయూతనిచ్చారో అటువంటి వారు తరువాతి జన్మల యందు గొప్ప ఐశ్వర్యవంతులవుతారు. వారి దగ్గర ఉన్నది కానీ దయలేనటువంటి వారై పరమ లుబ్ధులై ఎవరికీ ఏమీ పెట్టకుండా ఇదంతా మన వెంటొచ్చేస్తుంది అనుకున్నట్లుగా
అంతా తనకే దక్కాలనేటటువంటి భావన చేత దాచుకుని ఎదుటివాడు కష్టపడుతున్నా కూడా ఆదుకోవడానికి సిద్ధపడనటువంటి వాడు ఎవరుంటాడో వాడు ఉత్తర జన్మల యందు దరిద్రుడవుతాడు, కష్టపడతాడు. కాబట్టి ఈ తారతమ్యం ఎందువల్ల వచ్చింది అంటే చేసిన కర్మ వలన వచ్చింది తప్ప ఈశ్వరుడి యొక్క పక్షపాతము వలన రాలేదు. కాబట్టి విను, అలుకయు కూర్మియు లేవనవద్య యజ్జనములంతును విధికిన్ మును చేసిన కర్మము ఫలమనుభవ గోచరము చేయు అంతియు తరితో. పరమేశ్వరుడికి ప్రత్యేకంగా ప్రేమ లేదు, పరమేశ్వరుడికి ప్రత్యేకంగా ఎవరి యందు కోపము లేదు. కానీ తారతమ్యములు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే చేసినటువంటి కర్మ వలన ఏర్పడుతున్నాయి. అందుకే కష్టంలో ఉన్న ఉత్తమ కర్మలు చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు, తాము చెయ్యగలిగినటువంటి పుణ్యం చెయ్యగలిగినటువంటి వాళ్ళు ఉత్తరోత్తర జన్మల యందు తప్పకుండా ఈశ్వర్యవంతులు అవుతారు, ఈశ్వరానుగ్రహమునకు పాత్రులవుతారు. ఒక్కొక్కసారి పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు వారి ఆ దారిద్ర్యము అక్కడితో పరిసమాప్తమైపోయి వారు ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోని ఐశ్వర్యవంతులు కావచ్చు. కాబట్టి శంకరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ, ఆయాసపడకుండనర్థంబు చేరుడు వారు పాత్రజనంబు దార పిలిచి తొలు మేను వెట్టిన ఎలగు దయాఢ్యులు ధనసిద్ధి బహుళ ప్రయత్నమున కలుగు మనుజులు పూర్వజన్మమున అర్ధులు తమ్ము నడుగా దాపక ఇచ్చినట్టి వారలు. ఆయాసమునను విత్తాగమం బెడలెడు జనులు ముందరి పుట్టువన కృపా విహీనులై యాచకుల నలయించి పిదట నిడని లోభులు ముడిసి ధనేశుడగు నరుండు ప్రాయంబున కీడ గంటడగి తొంటి భవమున ఈగికి తొడగినతడు. పరమేశ్వరుడు అనేకమైనటువంటి తారతమ్యములను చూపిస్తున్నాడు. కొంతమంది కొన్ని రకాలుగా విభవాన్ని పొందుతుంటారు. ఇలా ఎందుకు వస్తూ ఉంటుంది ఈ భేదం అన్నదానికి ఆయన కారణం చెప్పాడు. చెప్పి 4గా విభాగం చేసి మాట్లాడుతున్నాడు. అందులో కొంతమంది ఎక్కువ శ్రమ పడవలసినటువంటి అవసరం లేకుండా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా దాని వలన విశేషమైనటువంటి లబ్ధి పొంది గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారు. అట్లా వాళ్ళు ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేకుండా కించిత్ ప్రయత్నంతో ఎక్కువ ఐశ్వర్యాన్ని పొందగలగడానికి వాళ్ళకి బాగా కలిసి వచ్చిందండి అంటారు. అట్లా కలిసి రావడానికి కారణం ఏమిటి అంటే వారు గత జన్మలో తమంత తాముగాని లేని వారిని ఆదరించి దగ్గరికి తీసి వారికి పోషణ కల్పించినటువంటి వారు. కాబట్టి వాళ్ళకి ఈ జన్మలో భగవంతుడు కించిత్ ప్రయత్నంతో కలిసి వచ్చేటట్టుగా చేస్తాడు. ఇక 2వ వారు ఉంటారు, వాళ్ళు కొంచెం కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు, కష్టపడతారు, ధనాన్ని కూడా అట్లాగే పొందుతారు. అట్లా పొందడానికి కారణం ఏమిటి అంటే గత జన్మలలో తమ దగ్గరకు వచ్చి ఈ సహాయం చేసి పెట్టండి అని యాచించినటువంటి వారిని రేపు చేస్తాను, ఏదో ఓ వారం పోయాక కనపడండి, నెల పోయాక కనపడండి అని తిప్పకుండా తమకు తోచినంత సహాయాన్ని ఆ వచ్చినటువంటి వారికి చేసిన వారెవరు అంటే వారంతట వారుగా పిలిచి చేసిన వారు కాదు, కానీ వచ్చిన వారికి మాత్రం లేదనకుండా సహాయం చేసిన వారు. అటువంటి వారెవరుంటారో వారికి చేసిన ప్రయత్నములు సిద్ధిస్తాయి. కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది, కానీ కష్టము ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు నష్టపోవడం, బాధపడిపోవడం, ఉన్నది పోవడం ఇట్లాంటి బాధలు వారికి ఉండకుండా వాళ్ళు సంతోషంగా ఉంటారు. మరికొంతమంది ఎంత శ్రమపడినా పాపం ఉన్నది జారిపోతుంటుంది తప్ప వారికి కొత్తగా వచ్చి చేకూరదు. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎంత కష్టపడినా ఎంత శ్రమపడినా ఎప్పుడూ కష్టమే, ఎప్పుడూ దరిద్రమే తప్ప ఎప్పుడు గుండెల మీద చెయ్యేసుకొని సంతోషంగా మనకేమిటి అని ఉండగలిగినటువంటి స్థితిని కొంతమంది పొందలేకపోతున్నారు. పార్వతి దానికి పరమేశ్వరుడి ప్రమేయం లేదు. దానికి కారణం ఏమిటో తెలుసా? ఎవరైనా గత జన్మలలో వారిని ఆశ్రయించినప్పుడు సహకారము చేయగలిగిన శక్తి ఉండి కూడా
ఏవేవో మాటలు చెప్పి ఇప్పుడు చేస్తాను అప్పుడు చేస్తాను అని ఆశ పెట్టి తిప్పి తిప్పి వారికి ఏ ఉపకారం చెయ్యకుండా రిక్తహస్తాలతో పంపించేసిన వారు ఉంటారే, అటువంటి వారికి ఏ ప్రయత్నం చేసినా ధనము సమకూడదు. ఎందుకంటే గత జన్మలలో చేసినటువంటి కర్మలు. అట్లాగే కొంతమందిలో ఎట్లా ఉంటుంది అంటే, వారు పడుచుదనంలో ఉన్నప్పుడు, అంటే మంచి ఓపిక ఉన్నప్పుడు ఎవ్వరికీ ఏమీ చేయరు. అమ్మో దాచుకోవాలి వార్ధక్యం వస్తుంది అని దాచుకుని, వార్ధక్యం వచ్చేసిన తర్వాత వచ్చే జన్మ వస్తుంది కదా, అయిపోతుంది కదా ఆయుర్దాయం అన్న భయంతోటో భక్తితోటో అప్పుడు తెలియడం వల్ల, వినడం వల్ల, చదవడం వల్ల మార్పు వచ్చో వృద్ధాప్యంలో ఇతరులకు సహకారం చేస్తారు. అటువంటి వారు ఆ తరువాతి జన్మలో వృద్ధాప్యంలో బాగా కలిసి వచ్చే ఐశ్వర్యవంతులు అవుతారు. వాళ్ళకి ఒంట్లో ఓపిక ఉండగా మాత్రం వారికి అంతా కలిసి రాదు. కాబట్టి పార్వతి జనులు 4 రకాలుగా ఐశ్వర్య విషయంలో భేదాన్ని పొందుతున్నారు. అంతేకాదు, ఏ విషయంలో ఎవరు ఎటువంటి కర్మ చేశారో వారు ఉత్తర జన్మలో దాని విషయంలో తగిన ఫలితాన్నే పొందుతూ ఉంటారు. అంటే మనిషి పొందేటటువంటి ప్రయోజనమునకు కర్మ ప్రధానమైనదై ఉంటుంది. ఆ పైన భక్తి, ఆ పైన ఈశ్వరానుగ్రహము ఎప్పుడూ కాపాడుతుంటాయి. విను సౌభాగ్య సమేతుడు ముని నిజ దారైక పరుడు, ముందటి జన్మంబున భార్యకు ప్రీతి ఒనర్పని మనుజుడు, శుభగతా విరహితత పొందున్. పరమేశ్వరుడు గృహస్థాశ్రమం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత కష్టాల్లో ఉండనివ్వండి, భార్యాభర్తల మధ్య ఆనుకూల్యత ఉంటే, ఇద్దరి మధ్య మంచి దాంపత్యం ఉంటే అన్ని కష్టాల్ని అధిగమిస్తారు. ఒకరికి ఒకరు ఓదార్పై శాంతి స్థానములై నిలబడతారు. అందుకే విను సౌభాగ్య సమేతుడు మును నిజదారైక పరుడు. క్రిందటి జన్మలో ఎవరు ఏకపత్నీ వ్రతుడై ఉంటాడో, తన భార్య యందు మాత్రమే తన కామమును ఉంచుకుంటాడు, అటువంటి వ్యక్తి ఆ పైన వచ్చేటటువంటి జన్మలో అనుకూలవతి అయినటువంటి భార్యని, అందగత్తెని భార్యగా పొందుతాడు. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అందగత్తెని భార్యగా పొందడము అనేటటువంటి మాట ఊళ్ళో అందరికీ అందంగా కనపడాలి అని కాదు సిద్ధాంతం. ఏ భర్తకి ఆయన భార్య అందగత్తెగా కనపడితే చాలు. అంతేకాని ఊళ్ళో వాళ్ళందరికీ అందగత్తెగా కనపడడం ఎందుకు, కనపడకపోవడం ఎందుకు, అది కాదు అనుకూల దాంపత్యం అంటే. అనుకూల దాంపత్యం అంటే వ్యక్తికి తన భార్య యందు ప్రేమ, ఆయనకి తన భార్య అందంగా కనపడితే చాలు. అట్లా అర్థం చేసుకోవాలి తప్ప దానికి విపరీతార్థాలు తీసి ఆలోచన చేయకూడదు. కాబట్టి ముందటి జన్మంబున భార్యకు ప్రీతి ఒనర్పని మనుజుడు, శుభగతా విరహతత పొందున్. ఎవరైతే గత జన్మలలో భార్య యందు ఆనుకూల్యత లేకుండా, ఏకపత్నీవ్రతుడు కాకుండా ఆమె మనస్సు ఖేదమును పొందేటట్టుగా ప్రవర్తిస్తాడో వాడు ఉత్తర జన్మల యందు సౌభాగ్యమును పొందలేడు. కాబట్టి ఏదైనా చేసిన కర్మమే ప్రధానమై ఉంటుంది. అయితే ఇక్కడ సర్వసాధారణంగా ఒక ప్రశ్న వస్తుంది, అప్పుడు కర్మయే గొప్పది కదా, ఇక పరమేశ్వరుడికి స్థానం ఎక్కడుంది, ఈ భక్తి ఎందుకు, ఈ పూజలు ఎందుకు, అసలు భగవంతుడిని ప్రార్థన చేయడం ఎందుకు, శరణాగతి చేయడం ఎందుకు? మనం గత జన్మలలో ఏం చేశామో ఆ కర్మలే ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇక పరమేశ్వరుడి జోక్యం ఏముంది అని మనకు ఒక అనుమానం వస్తుంది. కానీ ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. గత జన్మలలో పాపకర్మలు చేసిన వాడైనా, దుఃఖమును అనుభవించవలసిన వాడైనా, ఈ జన్మలో పెద్దల వలన జాగ్రత్తగా శాస్త్రాన్ని తెలుసుకుని భగవంతుని యందు నిరతిశయ ప్రీతి ఎవరు పొందుతాడో వాడి విషయంలో భగవంతుడు కర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు రద్దయినా చేయగలడు, బాగా తగ్గించేయగలడు. లేకపోతే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అన్న శ్లోకం ఎందుకు వస్తుంది? ఆపదలను తీసేసి దాని స్థానంలో సంపదలు ఇస్తాడు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం, అశుభములను తీసేసి శుభములను ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే, ఈ జన్మలో గొప్ప భక్తి ఏర్పడింది అనుకోండి, వాడు ఇప్పుడు అంత మారి ఉన్నాడు, అప్పుడు చేశాడు నిజమే, ఇప్పుడు వాడికి కష్టం పెడితే వాడు నన్నే అడుగుతూ ఏడుస్తాడు, శివ ఈ కష్టం తట్టుకోలేకపోతున్నానంటాడు. అప్పుడు నేనే జోక్యం చేసుకోవాలి. అంత భక్తి ఏర్పడితే భగవంతుడు జోక్యం చేసుకుని
ఆ కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు. పాము కరవవలసిన వాడిని చీమ కరిచి విడిచిపెడుతుంది. లేదు, అసలు చీమ కూడా కరవవలసిన అవసరం లేదు అని కర్మ ఫలితాన్ని ఈశ్వరుడు రద్దు చేయగలడు. లేకపోతే అసలు ఈశ్వరారాధన, భక్తి, పూజ, ధర్మానుష్ఠానము, ఈశ్వరుడు యందు ప్రీతి, శ్రద్ధ, ఈ మాటలు ఫలితము లేనివైపోతాయి. కేవలం ఉత్తర జన్మల యందు మాత్రమే తప్ప ఇప్పుడు అవి నిన్ను రక్షించలేవు అన్న మాట అది ఊరట కల్పించేది కాదు. అట్లా అయితే భక్తుల చరిత్రలో భగవంతుడు జోక్యం చేసుకోవడం అన్న విషయానికి తావు ఉండదు. అందుకని కర్మ కన్నా భగవంతుని యొక్క స్థానము గొప్పది అని మాత్రం మనసులో నిలబెట్టుకుని ఉండాలి. అయితే శంకరుడు చెప్తున్నది సర్వసాధారణ సిద్ధాంతంగా ఉత్తమ కర్మలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అది తెలుసుకున్నప్పుడు కురు పుణ్య మహోరాత్రం. నువ్వు సుఖంగా ఉండాలి అనుకుంటే మంచి కర్మలు చేయి, మంచి పనులు చేసుకుంటూ వెడితే అవి ఉత్తర జన్మల్లో మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ జన్మలో ఎలా సంతోషంగా ఉండాలనుకుంటున్నావో వచ్చే జన్మలో కూడా అలాగే అనుకుంటావు. ఈ జన్మతో మోక్షం వచ్చేస్తుందని విశ్వాసం ఏం లేదుగా. వచ్చే జన్మ ఉంటే అప్పుడు ఓ శరీరం ఉంటుంది, దానికి భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళని పోషించాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఏం అడ్డు పెట్టి ఇస్తానంటున్నాడు ఈశ్వరుడు? చేసిన పుణ్యం ఉంటే రక్షిస్తానంటున్నాడు, సుఖాన్ని ఇస్తానంటున్నాడు. అయినప్పుడు చెయ్యి, నువ్వు చెయ్యగలిగిన మంచి పనులు చేసుకుంటూ వెళ్ళు. భగవంతుడు నోరిచ్చాడు, భగవంతుని యొక్క నామం చెప్పు, మంచి మాటలు మాట్లాడు, చెయ్యగలిగిన మంచి పనులు చెయ్యి. అంతకన్నా ఏమిటి? దానివలన ఈశ్వరుడు నిన్ను ఎప్పుడూ సుఖంగా ఉండేటటువంటి ఫలితాలనే కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి సనాతన ధర్మమునందు ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతము ఈ కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము. చేసినటువంటి కర్మల యొక్క ఫలితమును అనుభవించడం కొరకే జీవుడి శరీరాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఆ శరీరాల్లో మళ్ళీ జీవుడు చేసిన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు. ఇది సనాతన ధర్మమునకు ప్రాణనాడి. దాని మీద ఆధారపడే మిగిలిన విషయాలన్నీ కూడా నడుస్తుంటాయి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదన్న అన్నప్పుడు ఎవరికి వాడు తన నడవడిని నియంత్రించుకుంటాడు తప్ప నువ్వు ఏం చేసినా పర్వాలేదు అంటే మీరు సమాజంలో ఎలా శాంతిని స్థాపిస్తాడు? అసలు అది ఎలా పొసగుతుంది? కాబట్టి కర్మ సిద్ధాంతము అంత ప్రాణప్రదమైనది. నిజానికి లోకశాంతి అందరూ కూడా భయభక్తులతో ప్రవర్తించడం అనేటటువంటిది పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తమంత తాముగా కొంతమంది స్వచ్ఛందంగా క్రమశిక్షణతో మంచిగా ప్రవర్తించవచ్చు, అది కూడా మంచి విషయమే. నేను దాని గురించి కాదు, ఏది ప్రతిపాదింపబడిందో భారతంలో దాని గురించి ప్రస్తావన చేస్తున్నాను. కాబట్టి శంకరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ జీవితంలో అనేక కోణాలలో వచ్చేటటువంటి కష్ట సుఖాలు, ఏదో రోగాల పరంగా కానీ, లేదు బంధువులు, ఆత్మీయులు, కుటుంబము, సమాజము, వీటి పరంగా కానీ మనిషి పొందేటటువంటి అనేక రకములైనటువంటి సుఖములు, అనేక రకములైనటువంటి కష్టములకు కారణములుగా గత జన్మలలో చేసినటువంటి కర్మలు ఎటువంటివై ఉంటాయి అన్న విషయం గురించి విస్తారంగా పార్వతీదేవితో చెప్పడం జరిగింది. తర్వాత వేరొక అతి గంభీరమైన విషయాన్ని శంకరుడు ప్రస్తావన చేస్తున్నాడు. అతివ కామకృతములైన కర్మంబుల ఫలములు అనుభవింపవలయు వినుమ అకామకృతము చెడుట కలుగు ప్రాయశ్చిత్తమాచరింప సంశయంబు వలదు. ప్రయత్నపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా కోరి అది చెయ్యాలి అని తాను అనుకుని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తము లేదు. మరి దేనికి ప్రాయశ్చిత్తం ఉన్నది? అకామకృతము చెడుట కలుగు ప్రాయశ్చిత్తం ఆచరింప. అది తనకి తెలియదు, చెయ్యకూడని పని అని తెలియక చేశాడు. లేదు, అది చెయ్యకూడని పని అని తెలిసినా పరాకుగా చేశాడు. పరాకుగా అంటే బుద్ధిపూర్వకంగా చేసింది కాదు, తన ప్రయత్నం లేకుండా జరిగింది. అంటే ఉదాహరణకు ఒక పరమ పవిత్రమైనటువంటి వస్తువు ఉంది, దానికి కాలు తగలకూడదని తెలుసు, కానీ పొరపాటున ఆయన ఏదో ఆదుర్దాలో ఏ పిల్లో ఓ పిల్లవాడో పసివాడు తెలియక ఎక్కడి నుంచో జారి పడిపోతాడేమో అని ఆదుర్దాలో పరిగెత్తికెళ్ళి వాడిని పట్టుకోవడంలో కాలు పరమ పవిత్రమైన దానికి తగిలింది.
అయ్యో నా పాదం తగిలిందే అనుకున్నప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఏదో చిన్న చిన్న ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి, అవి చేసుకోవచ్చు. ఎందుకనంటే ఆయనకి అందులో ఏమి బుద్ధిపూర్వకంగా చేసింది లేదు, పరాకు వల్ల జరిగింది. అటువంటి వాటికి ప్రాయశ్చిత్తం చేత ఆ పాపమును తొలగించుకోవచ్చు. పుణ్యం పోదు, కానీ పాపాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు బుద్ధిపూర్వకంగా చేసినది కాకపోతే ప్రాయశ్చిత్త కర్మ చేత పార్వతి మనిషి ఆ కర్మను తొలగించుకోవచ్చు, ఆ ఫలితాన్ని పోగొట్టుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, దేవతలు కానీ రాక్షసులు కానీ మునులు కానీ ఎవరైనా కానీ ఎవరు చేసిన కర్మకి ఫలితాన్ని వారు అనుభవించవలసిందే. ఇక అందులో మాత్రం ఏ విధమైన అనుమానం ఉండదు అన్న విషయం చాలా జాగ్రత్తగా బుద్ధిలో దృఢంగా పదిలపరుచుకోవలసి ఉంటుంది అని పార్వతీదేవి శంకరుడు చెప్పాడు. అంటే కర్మ సిద్ధాంతం గురించి ఇంతకన్నా తేలిగ్గా సంగ్రహంగా చెప్పడం బహుశా ఎవరికి సాధ్యం కాదేమో, అంత అందంగా వర్ణించాడు శంకరుడు. తరువాత పార్వతీదేవి మరణము అంటుంటారు కదా, చనిపోయింది ఆ ప్రాణి అంటారు కదా, ఆ చనిపోవడము అన్న మాటకు అర్థం ఏమిటి అని అడిగింది. అడిగితే నిత్యురాత్ముండు దేహమనిత్యము అతడు ముదిమి తెగులున వికృతమై అది వికలత పొందుటయు దాని తొలగి తా పోవునట్టి దశకు మరణమన్ వీరయ్యత్ తనులతాంగి. ఒక శరీరంతో జీవుడు ఈ లోకంలోకి వస్తాడు. కొంత కాలం అయిపోయిన తర్వాత అది వృద్ధాప్యాన్ని పొందుతుంది, వికారములు పొందేస్తుంది, శరీరం అంతా ముడతలు పడిపోతుంది, సంధిబంధములన్నీ సడలిపోతాయి, అనేకమైనటువంటి రోగములు ఆ శరీరంలోకి ప్రవేశిస్తాయి. అది ఇక జీవుడికి ఉత్తమ కర్మలు చేసుకోవడానికి ఏ విధంగానూ ఉపకరణముగా పనికిరాదు. అటువంటప్పుడు శాశ్వతమైనటువంటి ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. అలా ఒక శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టేస్తే ఆ వదిలిపెట్టినప్పుడు పడిపోయిన శరీరం ఏదుందో అది మృత్యువు చేత గ్రసింపబడింది అంటారు పార్వతి. అంతే చావంటే అని శంకరుడు పార్వతీదేవికి చెప్పాడు. తర్వాత పార్వతీదేవి అడిగింది, వ్యక్తి యొక్క ఆయుర్దాయం రక్షింపబడాలి అంటే, ఆయుర్దాయం పెరగాలి అంటే ఎటువంటి కర్మలు చేయవలసి ఉంటుంది? క్షమయు, సత్యంబు, కృపయు, శౌచమును, గురుల వలని భక్తియు, ఆయువు పొలుపునిచ్చు, అముక, పొంకు, క్రూరత, శుచితాపగమము, గురు విరోధమాయువు కడుకుంద చేయు. నిజంగా చెప్పాలి అంటే ప్రథమోదైవ్యోభిషకు అంటుంది కదా రుద్రాధ్యాయం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ ప్రవచనం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం ధర్మ సందేశం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.